ముఖ్యంగా దూసుకుపోతోంది ఎల్డీఎఫ్ వైఖరి. అంటే శబరిమల టెంపుల్ ఇష్యూకి సంబంధించి దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడిందని అనుకోవాలా, లేదంటే 1960 దశకం తర్వాత ఆ తర్వాత కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ లేనటువంటి ఇదిగా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది ఎందుకు వెనకబడ్డారని అనుకోవాలి? కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యూడీఎఫ్ ఏ విధంగా ముందుకు వెళ్ళిందని అనుకోవాలి? నగేష్ గారు. ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రజలందరికీ మా యూడిఎఫ్ తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు కరెక్టే, శబరిమల విషయం ఉండొచ్చు. అదేవిధంగా ఎల్డిఎఫ్ ఏదైతే దేశవ్యాప్తంగా కాదు కేరళ రాష్ట్రంలో వారి యొక్క పరిపాలనలో అక్కడున్న ఉద్యోగులను, నిరుద్యోగులను, అదేవిధంగా ఉద్యోగ యువత మీద ఏదైతే వివక్ష చూపుతా ఉందో ఈరోజు మా విజయానికి కారణం విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవాలయం, చారిత్రాత్మక దేవాలయం ఈరోజు ఏదన్నా దేశంలో ఉందంటే అయ్యప్ప స్వామి దేవాలయం. ఆ దేవాలయానికి సంబంధించిన ఆభరణాల విషయంలో చారిత్రాత్మకంగా సమాధానం చెప్పవలసిన విషయం పోయి ఈ రోజు దాన్ని జాప్యం పెట్టి కోర్టుకు వేడుస్తారు. అదే అంతేకాకుండా గతంలో ఎల్డిఎఫ్ హయాంలో చాలా రకాలుగా ఇబ్బందులు జరిగినా కానీ కూడా యూడిఎఫ్, అక్కడ ఉన్న యూడిఎఫ్ మా యొక్క సతీషన్ గారు వాళ్ళ ఎంబటి ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి ఈ రోజు మా ప్రభుత్వం రావడానికి క్రియాశీలకంగా ప్రజలతోని అనుక్షణం మమేకమైతూ అక్కడున్న ఇబ్బందులను పదే పదే పరిష్కరించాలనే యోచనలో వారు కష్టపడుతూ ఉండేవారు. ఈ రోజు వాళ్ళందరి కష్ట ఫలితమే ఈ రోజు అక్కడ యూడిఎఫ్ ఫామ్ చేసింది. కాబట్టి మా కాంగ్రెస్ హయాంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అనుక్షణం వాళ్ళు ఎంపీలుగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా కానీ కూడా యూడిఎఫ్ దగ్గరుండి, మనం చూసుకున్నట్టయితే గతంలో వర్షాలు వచ్చి కానీ, అదేవిధంగా విపత్తులు, మానవ విపత్తులు జరిగినప్పుడు కూడా ఎల్డిఎఫ్ ఉండి అక్కడ ఉన్న ప్రజల యోగక్షేమాలు ఎప్పుడు కూడా తెలుసుకోలేకుండా ఉన్న రోజులు మనం చూసుకున్నాం. ఈ రోజు యూడిఎఫ్ ఏదైతే కేరళ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఏ విపత్తు వచ్చినా కానీ కూడా కేరళ రాష్ట్రంలో అత్యధికంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ, అదేవిధంగా పార్టీ వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఆదుకోవాలి, ఇది విపత్తు ఏరియా అని చెప్పేసి మానవత్వ దృక్పథంతో వాళ్ళు అహర్నిశలు కేరళ రాష్ట్రంలో వాళ్ళు ఖచ్చితంగా పనిచేసిండ్రు. అదే ఈ రోజు విజయ లక్ష్యంగా మారింది మాకు. రైట్ నగేష్ గారు. మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, అంటే